ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఏరియల్ వ్యూ ద్వారా పోలవరం ప్రాజెక్టు పరిశీలించారు. హిల్ వ్యూ పాయింట్ నుంచి కూడా పోలవరం డ్యాంను పరిశీలించారు. గ్యాప్ 1, గ్యాప్ 2 పనులతో పాటు డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను చంద్రబాబు పరిశీలించారు. అధికారులు పోలవరం ప్రాజెక్టు ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవనాడి అని చంద్రబాబు అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక పోలవరానికి కేంద్రం 12,157 కోట్ల నిధులు మంజూరు చేసిందని చంద్రబాబు తెలిపారు. రావడం 19లోనే వస్తానే ఆర్డర్స్ ఇష్యూ చేశారు. పోలవరం కాంట్రాక్టర్ని మారుస్తున్నామని బలవంతంగా జూలై 29, 2019లో నోటీసులు ఇచ్చి సైట్ నుంచి వెళ్ళిపోవాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. కాంట్రాక్టర్ని పంపించారు, ఇంజనీర్ని ట్రాన్స్ఫర్ చేశారు. 15 నెలల పాటు ఇక్కడ ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా రివర్స్ టెండరింగ్ అనే పేరు పెట్టి ప్రాజెక్ట్ ని పూర్తిగా సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు. గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చారు. ఈ ప్రాజెక్ట్ లో 50 లక్షల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్ కి నిర్మాణాలు చేస్తున్నాం. నదిని డైవర్ట్ చేస్తున్నాం. నది మీద పోతూ పక్కకు తిప్పి స్పిల్ వేస్ ఇవన్నీ తీసుకొచ్చాం. అలాంటి ముఖ్యమైన ప్రాజెక్ట్ లో డయాఫామ్ వాల్ కట్టి వదిలిపెట్టాం. కాఫర్ డ్యాములు పూర్తయ్యే సమయం. ఎవరు రెస్పాన్సిబిలిటీ ఉంటుందో మనం చెప్పలేము. చాలా డిఫికల్ట్ అని దయచేసి ఆలోచించమని చెప్తే క్యాన్సిల్ చేసి రాటిఫికేషన్ పంపించారు. అంత దుర్మార్గంగా. ఒకవేళ పంపిస్తే దాన్ని ప్రొటెక్ట్ చేశారంటే అది కూడా చేయకుండా చేశారు.